దేవుని ఏర్పాట్లోనికి ఈ లేవీలు ఎలా రాగలిగారు? మన జీవితాలన్నీ కూడా పాపంతో శాపంతో నింపబడినాయి. దేవునికి యోగ్యమైన స్థితి మనలో లేదు. దేవుడు ఇష్టపడే అంగీకరించే ఏ పరిస్థితులు మనకు లేవు. లేవి గోత్రికుల పరిస్థితి కూడా అదే. లేవీలు కూడా శపించబడ్డ వాళ్ళే, పాపంలో ఏడ్చబడిన వాళ్ళే. కానీ ఎట్లా ఇంత భాగ్యాన్ని నిత్య కట్టడిగా ఎల్లవేళ ఇప్పటికీ నేటి వరకు కూడా ఇశ్రాయేల్ దేశంలో లేవి గోత్రికులకి యాజకత్వాన్ని దేవుడిచ్చాడు. అంత ఆశీర్వాదం వాళ్ళు ఎలా పొందుకోగలిగారు? గడిచిన వారం చెప్పాను, వాళ్ళు దేవుని పక్షాన నిలిచారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎవరి తాలూకా? ఎవరు తాలూకా? ఎవరు తాలూకా? గట్టిగా చెప్పండి. ఎవరు తాలూకా? దేవుని తాలూకా. సిగ్గుపడతావా చెప్పడానికి? సిగ్గుపడతావా? దేవుని తాలూకా అని చెప్పడం సిగ్గుపడతావా? సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడాలి. సిగ్గుపడని విషయాల్లో సిగ్గుపడకుండా ధైర్యంగా మనం మాట్లాడగలగాలి. అది దేవుని బిడ్డలకే సాధ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పనికి మాలిన జనాంగం సిగ్గుపడే విషయాల్లో వాళ్ళు భలే అతిశయపడతారు. సిగ్గుపడే విషయాలు అతిశయంగా భావిస్తారు. సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పవలసిన విషయాలు సిగ్గుపడతారు. అది చాలా దౌర్భాగ్యం, చాలా బాధాకరం. వాళ్ళు సిలువకు శత్రువులని బైబిల్ చెబుతుంది. నువ్వు సిలువ శత్రువి అంటే దేవుణ్ణి మరలా మరలా సిలువేసే గుంపులో ఉన్నావు నువ్వు అని అర్థం. నువ్వు అనుకోవచ్చు, ఏముందిలే, నలుగురితో నారాయణ కులంతో గోవింద, ఏముందిలే అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని సీరియస్గా ఎంచి మాట్లాడుతున్నాడు బైబిల్లో. మనం సిగ్గుపడే విషయాలు అతిశయించకూడదు. పనికి మాల విషయాల్లో కాలు రెగరేసి వ్యవహారాలు చేయకూడదు. దమ్ముంటే దేవుని బిడ్డనని చెప్పడానికి గుండె ధైర్యం నీకుండి ధైర్యంగా చెప్పు, నేను దేవుని బిడ్డనని. ఎవరి తాలూకా నువ్వు? దేవుని తాలూకా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. రెండవ అనుభవాన్ని చూద్దాం. వీళ్ళు దేవుని చేత ఏర్పాటులోకి రావడానికి రెండవ కారణం నిర్గమాకాండం 32వ అధ్యాయం 27వ వచన భాగాన్ని చదవండి. మోషే గారు అన్నాడు, వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని చంపవలనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇటువంటి మాటలని కొంతమంది తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ దేవుడేంది చంపమంటున్నాడు? మీ దేవుడేంది సహోదరుడైనా తల్లి అయినా తమ్ముడైనా చూడొద్దు చంపే అన్నాడేంది? అక్షరార్థం కొన్ని సంగతులు అర్థం కావు. బైబిల్లో అక్షరార్థంగా కొన్ని సంగతులు అర్థం కావు. అందుకని చెప్పాను, బైబిల్ ఉపమాన అలంకరణలో రాయబడింది. హల్లెలూయా. కొంత అచ్చట కొంత ఇచ్చట దాచబడింది ఆ ముచ్చట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ వచనాన్ని చూస్తే ఏంది దేవుడేంది, ఏంది ఆయన ఏంది, మోషే గారంట దేవుని సేవకుడు అంట కత్తి పట్టుకొని మిగతా వాళ్ళు నరికేమంటున్నాడు. ఏంది మీ దేవుడు ఏందయ్యా చంపేయమంటున్నాడు? నీకు అర్థమైంది అదే. నీకు అక్కడి దాకా అర్థమైంది. లోతు నీకు అర్థమైతే, ఆత్మ సంబంధమైన ఆలోచన నీకు అర్థమైతే ఖచ్చితంగా చెబుతాను, నిజమే. కొన్నిటిని తెగ నరుక్కోవాలి. ఏం చేసుకోవాలి? తెగ నరుక్కోవాలి. బైబిల్ ఏమో తెలుసా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నీ చెయ్యి ఏం చేయాలా? నరికేసేయి. పూర్తి అవయాలతో నరకానికి ఎడబడే కంటే వికలాంగుడిగా నువ్వు పరలోకానికి వెళ్ళడం మేలని చెబుతుంది బైబిల్. ఏంది ఈ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేయాలా? ఈ రకం నరుక్కుని పోతే ఏం మిగులుతుంది మనకాడ? ఏం మిగల్లో. కాళ్ళు నరుక్కోవడమే, గుడ్లు పీక్కోవడమే, నాలుగు పీక్కోవడమే. ఇక అన్ని పీక్కొని పోతే ఏముంది ఇక్కడ? అక్షరార్థంగా కొన్ని విషయాలు అర్థం కావు. అందుకనే బైబిల్ దేవుని సన్నిధిలో ఆయన నడక చేత, ఆయన నడిపింపు చేత మనం ధ్యానం చేస్తేనే ఆ విషయాలు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను పెద్ద చదువుకున్నాను,
నేను ఇంజనీర్ చేశాను, ఎన్ని పిహెచ్డీలు చేశానో, అసలు నేను చదవని పుస్తకం ఏమని చెప్పు, నాకు అన్నీ తెలుసు, అసలు బైబిల్ ఎంత లెక్క ఎంత నేను చదివేస్తానని చెబితే ఇటువంటి కాడకు వచ్చేవాడు నువ్వు డౌట్ పడతావు. ఏంది ఎలా ఉంది బైబిల్లో, ఏంది ఎలా ఉంది బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు అది ఎందుకు రాయబడింది, దాని వెనకాల సారం ఏంటి, ఈ తెలియాలంటే నువ్వు అనుకున్నావే మా పాస్టర్ గారు చదువు లేదు, ఆఫ్టర్ ఆల్ ఆయన ఏలుముద్ర మ్యాచి, నేను పెద్ద డిగ్రీ, నేను పెద్ద చదివాను, నాకు అంతా తెలుసు, నాకు తెలియని ఏమి అనుకున్నావు కదా. ఒకవేళ దేవుడి దగ్గర మోకరించి ప్రభా ఇదిగో నిర్గమాకాండం 32:27 ఎలా ఉంది, అసలు నాకు అర్థం కావట్లేదు, చెప్పు నాయన ప్రార్థన చేస్తే బైబిల్ తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళి మందిరంలో కూర్చో, నీ సేవకుడి ద్వారా నేను మాట్లాడతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సచ్చినట్టు అన్ని ముడుచుకొని ఎక్కడికి రావాలా, మందిరానికి రావాలా. లేకపోతే ఇలా కూర్చుంటే మీకు మేము చెప్పేటోళ్ళం అండి. ఏమండి మీకున్న తెలివితేటలు మాకు ఏడిచినాయి చెప్పండి. మీ ముందు మేము ఎంత సార్, ఆవులు ఇస్తే పేగులు ఎక్కెట్టేస్తారు మీరు. మరి మా కాడ ఏమున్నాయి, ఏమీ లేదు. అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానులు సిగ్గుపరచడానికి మా అలాంటి వెర్రి మొహాలు దేవుడు కోరుకున్నాడట. అంతకుమించి ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.